నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఘనంగా సినిమా పూజ చేశారు. సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్కింగ్ టైటిల్గా SSMB 29తో వెళుతూ ఉన్నారు. జక్కనతో మహేష్ సినిమా అప్డేట్స్ కోసం సంవత్సరం నుంచి ఫ్యాన్స్ అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్కి రావడానికి 3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుందని ఫ్యాన్స్ కొంత బాధపడుతున్నారు. అంతకాలం వెయిట్ చేయడం, త్వరగా పూర్తి చేయండి సినిమాని ఫ్యాన్స్ అంతా కూడా స్పందిస్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. వర్కింగ్ టైటిల్గా SSMB 29తో ముందుకు వెళ్తున్నారు. ఈ సినిమాలో షూటింగ్ ఈ సమ్మర్లో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. SSMB 29కి మ్యూజిక్ని MM కీరవాణి అందించబోతున్నారు. 2 పార్టులుగా సినిమా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 1000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. మహేష్ బాబు కెరియర్లో ఇదే భారీ బడ్జెట్ మూవీ అవుతుంది. ఈ సినిమాలో సరికొత్త లుక్లో మహేష్ బాబు కనిపించబోతున్నారు. మహేష్ బాబుకు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఉండబోతున్నారు అనే వార్తలు ముందుకు వస్తూ ఉన్నాయి. సినిమా రిలీజ్కు ఖచ్చితంగా మరో 3 ఏళ్ళు పట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు పూజ చేశారు. సమ్మర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు సినిమా షూటింగ్ జరుగుతుంది. కానీ 3 ఏళ్ల పాటు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తూ ఉండాలి. మధ్య మధ్యలో కొన్ని సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. వాటితో ఫ్యాన్స్ ఆనందపడాలి. కానీ ఈ భారీ బడ్జెట్ మూవీ హిట్ కాంబినేషన్లో రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా అభిమానులు చూడాలి అంటే ఖచ్చితంగా 3 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. మరో 3 ఏళ్ల వరకు తమ హీరోని స్క్రీన్పై చూసే అవకాశం లేదా, ఈ సినిమాను త్వరగా పూర్తి చేయండి 3 ఏళ్ళు కాదు అంటూ ఫ్యాన్స్ తమ సూచనలు కూడా చేస్తున్నారు. సినిమాను తొందరగా పూర్తి చేయాలి అంటూ జక్కన్కు ఫ్యాన్స్ రిక్వెస్ట్లు కూడా పంపిస్తున్నారు. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవిచంద్ర, నిజానికి ఇది మహేష్ బాబు అభిమానులకు ఒక బిగ్ గుడ్ న్యూస్గానే చెప్పుకోవాలి. మహేష్ బాబు జక్కన్న కాంబినేషన్లో సినిమాకి ఈరోజు పూజ చేశారు, పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. సమ్మర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది అని. కానీ ఎంతకాలంలో సినిమా పూర్తయ్యే అవకాశం ఉంటుంది? దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రోహిత్, ఈరోజు మహేష్ బాబు అభిమానులందరూ కూడా ఒక శుభవార్త, పండగ లాంటి రోజునే చెప్పుకోవచ్చు. దాదాపు మహేష్ బాబు అభిమానులందరూ సంవత్సర కాలం పైగా ఎదురు చూస్తున్న శుభదినం ఈ రోజు జరిగిందని చెప్పుకోవచ్చు. రాజమౌళి కాంబినేషన్ లో మహేష్ బాబు హీరోగా సినిమా అంటూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా అది ఒక సంవత్సరం నుంచి కన్ఫర్మ్ అయింది. అయితే ఏ రోజు షూటింగ్ ప్రారంభం అవుతుంది, ఏ రోజు ఈ సినిమాకి పూజ చేస్తారు, క్లాప్ కొడతారు అని దాదాపు సంవత్సరం నుంచి కూడా మహేష్ బాబు అభిమానులందరూ ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక సెట్ లో దేవుడి పటాల మీద ముహూర్తపు సన్నివేశానికి షార్ట్ క్లాప్ కొట్టారు, చిత్రీకరించారని చెప్పుకోవాలి. అయితే ఈ కార్యక్రమానికి మహేష్ బాబు కూడా హాజరయ్యారు. రాజమౌళి, మహేష్ బాబు, కీరవాణి ఈ కాంబినేషన్ లో సినిమా అంటూ గత సంవత్సర కాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికి కూడా దానిపై మరిన్ని అప్డేట్స్ అయితే ఇప్పటి వరకు కూడా రాలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నుంచి, హాలీవుడ్ నుంచి అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికి కూడా ఇప్పటి వరకు ఎవరిని అధికారికంగా మహేష్ బాబుని తప్ప ఇతర నటీనటులను ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేదు, అనౌన్స్ చేయని పరిస్థితుంది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న ఈ సినిమా ఒక భారీ అడ్వెంచర్ మూవీ అనే చెప్పుకోవాలి. దాదాపు 1000 కోట్ల పైగా బడ్జెట్ తోటి ఈ సినిమా రూపొందుతుందని దీనిపై ప్రచారం అయితే జరుగుతోంది. ఇది 2 పార్ట్లుగా ఉంటుందని, దాదాపు ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవడానికి 3 సంవత్సరాలు 2027 డిసెంబర్ కు రిలీజ్ అవుతుంది అంటూ కూడా ప్రచారం ఉన్న నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులు అయితే కొంత అసంతృప్తిగానే ఉన్నారు. మహేష్ బాబుని చూడక చాలా సంవత్సరాలు అవుతుంది, ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 3 సంవత్సరాల టైం ఉండటంతో మహేష్ బాబు మా అభిమానులు నిరాశ చెందుతున్నప్పుడు కూడా రాజమౌళి కాంబినేషన్ లో మహేష్ బాబు అనేటప్పటికి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్స్ అందరూ కూడా ఈ రోజు ఒక పండగ లాంటి వార్త విన్నారు. రోహిత్, అంటే ఇప్పుడు మహేష్ బాబు కనిపిస్తున్న లుక్ ఈ సినిమా కోసమేనా? నిజానికి ఆ లుక్లో కనిపించే దగ్గర నుంచి సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు పూజ చేస్తారు అని ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. సో ఈరోజు జరిగిన తర్వాత దానికి సంబంధించిన ఎటువంటి ఫోటోగ్రాఫ్స్ని కూడా బయట పెట్టలేదు. కారణం ఏంటి? మహేష్ బాబు లుక్ గురించి కూడా రకరకాల ప్రచారాలు అయితే ఉన్నాయి. దాదాపు గత సంవత్సర కాలంగా మహేష్ బాబు అబ్రాడ్ వెళ్తూనో లేదా ఇండియా వస్తూనో ఎయిర్పోర్ట్ లో రకరకాల ఫంక్షన్స్ లో
వివిధ గెటప్ల్లో అయితే కనిపించారని చెప్పుకోవాలి. గడ్డం పెంచుకున్నాడు, అలాగే జుట్టు భారీగా పెంచాడు, ఒకసారి జుట్టు తగ్గించాడు, గడ్డంతో ఉన్నాడు. ఇలా రకరకాల ఎప్పటికప్పుడు ఇది మహేష్ బాబు సరికొత్త లుక్ అంటూ ప్రచారం జరుగుతున్నప్పటికి కూడా అధికారికంగా ఇప్పటి వరకు కరెక్ట్ గా మహేష్ బాబు లుక్ ను కూడా ఎక్కడ రాజమౌళి రిలీజ్ చేయలేదు. అలాగే ఈ రోజు జరిగే ముహూర్తం గురించి కూడా చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచారని చెప్పుకోవాలి. ఎవరికి తెలియలేదు. దాదాపుగా ఒక రోజు ముందు నిన్న మాత్రమే ఈ సినిమాకి